కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ఘన విజయం సాధించడం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించడంతో కరీంనగర్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు ఆశగా చూస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇతర పార్టీలలో చేరారు. తాజాగా మేయర్ సునీల్ రావు కూడా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. అదే క్రమంలో బీజేపీ సైతం కరీంనగర్పై నజర్ పెట్టింది. ఈ నేపథ్యంలో అసలు కరీంనగర్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? బీజేపీ వ్యూహం ఏంటి? హ్యావ్ ఎ లుక్. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసిన గడ్డ ఇప్పుడు ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి రావడంతో జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుంది. తాజాగా వలసల జాబితాలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు ప్రధానంగా వినిపించింది. అయితే మొదట ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. ఆయన చేరికకు మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డం పడుతున్నారనే చర్చ జోరుగా కొనసాగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సునీల్ కనుగోలుతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గంగుల మంత్రి పదవి ఆశించడంతో, అందుకు కాంగ్రెస్ అధిష్టానం నోచెప్పడంతో గంగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో విజయం సాధించిన బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కడంతో గంగుల సోషల్ మీడియాలో బండి సంజయ్కు శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారి బీజేపీలోకి వెళ్తున్నారంటూ ఊహాగానాలకు తెరలేచింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వీర విధేయుడిగా పేరున్న గంగుల పార్టీ మారనని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిన ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారి దశాబ్దం కాలం అధికారం చెలాయించడంతో ఇక తెలంగాణలో ఆ పార్టీకి తిరుగు లేనట్లు భావించారు. అయితే కేసీఆర్ నియంతృత్వ పోకడలు, ఆ పార్టీ ముఖ్య నేతలపై కేసులు, పలు స్కామ్లలో ఆరోపణలతో తెలంగాణ ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలతో అనూహ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కొంతమంది నేతలు ముందుగానే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరీంనగర్ జిల్లా గతంలో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటని చెప్పొచ్చు. ముఖ్యంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ వరుసగా 4 సార్లు కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు అభిమానులతో పాటు అనుచరులు కూడా ఎక్కువేని చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నేతలు మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంట. ఇక ఇదే కోవలోకి మేయర్ యాదగిరి సునీల్ రావు కూడా చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఎంపీ బండి సంజయ్పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్లు పెట్టి మరీ బండి సంజయ్ కరీంనగర్కు చేసిందేమీ లేదని, గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎంపీగా బండి సంజయ్ ఉన్నప్పటికీ కరీంనగర్ అభివృద్ధికి నయా పైసా ఇవ్వలేదంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలతో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో మేయర్ సునీల్ రావు సైతం పార్టీ మారే దిశగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సునీల్ రావు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ జోరుగా చర్చ కొనసాగింది. అయితే గతంలో మేయర్ సునీల్ రావు అండ్ టీం ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ను డస్ట్బిన్తో పోల్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్లో తమ పార్టీ కార్పొరేటర్తో రాజీనామా చేపించి ఆ స్థానంలో పొన్నం ప్రభాకర్ పోటీ చేయాలని సవాల్ సైతం విసిరారు. కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ కార్పొరేటర్గా కూడా గెలవడని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భాగంగానే హుస్నాబాద్ పారిపోయి అక్కడి నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి గెలిచిన పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవి దక్కడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఉత్సాహం సన్నగిల్లింది. ఓవైపు మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేరికకు మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డం పడుతున్నారనే టాక్ నడుస్తుంటే, మరోవైపు ఇప్పుడు మేయర్ సునీల్ రావు అండ్ టీంకి కూడా పొన్నం అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు బీజేపీ వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల చర్చ సాగుతోంది. ఈ చర్చలకు మేయర్ సునీల్ రావు వైఖరి కూడా ఆజ్యం పోస్తుంది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగర పాలక సంస్థ రివ్యూ మీటింగ్ పెట్టడంపై సునీల్ రావు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాతో సంబంధం లేని వ్యక్తి స్థానికంగా రివ్యూ మీటింగ్ పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో భాగంగా ఎంపీ బండి సంజయ్పై ఆయన ప్రశంసలు కురిపించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి బండి సంజయ్ గతంలో కూడా కృషి చేశారని గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కరీంనగర్ గడ్డకు చేరుకున్న బండి సంజయ్ని మేయర్ సునీల్ రావు కలిసి అభినందనలు తెలపడమే కాకుండా శాలువా కప్పి సన్మానించారు. దీంతో మేయర్ అండ్ టీం త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారనే వాదనకు బలం చేకూరుతుంది. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో రాబోయే రోజుల్లో రాజకీయంగా పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.